హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండలు చాలా ఎక్కువైపోయినాయండి. అసలు మాకు నెల్లూరులో అయితే ఫుల్ చెమటలు అనమాట. ఒక్కపోతే ఎక్కువగా ఉంటుంది. బాడీ కూడా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా ఈ సమ్మర్లో. వాటర్ శాతం అనేది కూడా చెమట రూపంలో ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇంకా మేమైతే కూల్ డ్రింక్స్ అవి తాగమండి అసలు. మా ఇంట్లో ఎవ్వరం కూడా ఇంకా ఇట్లా మజ్జిగ లాంటివి చేస్తానన్నమాట. ఇక బయట నుంచి మా వారు రాగానే కాస్త ఒక గ్లాస్ అలా ఇచ్చేస్తూ ఉంటాను. మేము కూడా ఇవే తాగుతూ ఉంటాం ఎక్కువగా. చాలా మంచిదండి ఇట్లా మజ్జిగ తీసుకోవడం వల్ల. ఇంకా కొంచెం కూల్ చేసేదానికి కాస్త ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తర్వాత మళ్ళీ బయట ఉంచేస్తారనమాట. అంటే మరీ ఎక్కువ కూలింగ్తో కూడా తాగము. ఇంకా చేసుకుంటాను. ఇట్లా మసాలా మజ్జిగలాగా చేశారనమాట ఇవాళ. ఈ కరివేపాకు, కాస్త పచ్చిమిరపకాయ, అల్లము, జీలకర్ర ఇవి వేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి. ఇంకా కొంచెం అవి కూల్ అవుతూ ఉంటే పైకి వచ్చానమాట. బట్టలు వేద్దాము మిషన్లో అని చెప్పి. అప్పుడు హ్యాంగ్ చేసినవి తీసి పెట్టాను కదండి, పెద్ద గాలి వస్తుందని చెప్పి ఇంకా అలాగే కింద ఉన్నాయి. ఇంకా ఇవి ఏంటంటే ఇండోర్ ప్లాంట్స్కి ఒక 2 రోజులు నీళ్ళు పోయిపోయినా పర్వాలేదు, కానీ శంఖపూల చెట్టు ఉంది కదా బ్లూ కలర్ది, దానికి ఒక్కరోజు ఆగినా సరే వడిలిపోయినట్టు అయిపోద్ది అనమాట. ఇంకా వాషింగ్ మిషన్ గురించి అడుగున్నారు కదా, ఇదిగోండి పైన ఒక రూమ్లో పెట్టుకుంటారనమాట. కాస్త ఎండకి వానికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఇంక ఇదే రూమ్లో మిషన్ కూడా ఉంటాను. ఎప్పుడైనా కుట్లు లాంటివి వేసుకోవడానికి ఉంటుందిలే అని చెప్పి ఈ రూమ్లో ఉంచేస్తున్నాను. నా మిషన్ అయితే ఇదండి, ఇది బోష్ కంపెనీ అనమాట. ఇది తీసుకొని ఒక 1 year 1.5 year అలా అవుతుంది. ఆల్రెడీ ఒక వాయి వేసేస్తున్నాను. ఫ్రంట్ లోడ్ అండి ఇది. ఇంకా బెడ్షీట్ మిగిలిపోయింది, సరే అది వేద్దామని చెప్పి వేసానమాట. పర్వాలేదు, మిషన్ అయితే బాగానే నడుస్తుంది ఇది. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఎల్జీ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అదే తీసుకుందాం అనుకొని వెళ్ళాను అక్కడికి ఆ రోజు. ఇంకా మళ్ళీ ఆలోచించి ఇంకా బోష్ బాగుంటుందని తెలుసుకుని సరే అని చెప్పి దీనికి వెళ్ళాను. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి వాష్ లిక్విడ్ వేసుకోవడానికి మళ్ళీ కంఫర్ట్ వేసుకోవడానికి ఇట్లా ఇచ్చుంటారు కదా, ఆ కంఫర్ట్ వేసే దాంట్లో వాటర్ నిలిచిపోయి ఆగిపోతూ ఉన్నాయన్నమాట. అదొక్కటే నాకేంటో ప్రాబ్లంగా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే అతను మనకి చెప్తారు కదా మొత్తం చేసినప్పుడు, ఇక్కడ వాష్ చేసేసాక ఈ రబ్బర్ లాంటిది ఉంది కదా, దాన్ని ఇట్లా పైకి లేపి అక్కడ కొంచెం వాటర్ నిలుస్తాయమ్మా, అవి నీట్గా ఎప్పటికప్పుడు తుడిచేసి పెట్టుకోవాలని చెప్పారు. కొంచెం నిలుస్తాయి కదా అలాగ వాటర్ అనేవి అక్కడ, అవి తీసేసుకుంటా ఉంటే నీట్గా ఒక క్లాత్తో ఫంగస్ లాంటిది ఫామ్ అవ్వకుండా మిషన్ నీట్గా ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట. ఇంకా బట్టలు ఒక వాయి అవ్వగానే ఇంకా నెక్స్ట్ డేనో డే బై డే కూడా వేస్తూ ఉంటాను నేను. కాస్త తక్కువే కదా మాకు, అందుకని చెప్పి ఇంకప్పుడు తుడిచేసి పెట్టేస్తాను, నీట్గా ఉంటుంది. ఇంక ఈ రూమ్లో పెట్టుకోనండి. కష్టమైతే కష్టమే, ఇంత దూరం వచ్చి బట్టలు వేయాలంటే ఇబ్బందిగానే ఉంది నాకైతే. అసలు మనం ఫస్ట్ ఫ్లోర్లోనో కింద ఉంటేనే బెస్ట్ అండి మిషన్ అనేది. ఇంకా అది అయ్యేలోగా ఈ బట్టలు ఇంకా తగిలిద్దామని చెప్పి అయితే వచ్చాను. అసలు నీళ్లు పోచేసి వెళ్ళిపోతున్నాను, కానీ ఏముందులే అనుకుంటా ఉండేను అనమాట రోజు. అసలు చూస్తే వాటి కింద ఎంత చెత్త పేరుకుపోయిందోనండి. పైగా రాము వస్తాడులే ఒకేసారి కడుగుతాము అన్న ఉద్దేశంతో అలాగే ఉంచేసాను. ఇంకా ఈరోజు మా ఫ్రెండ్ కూడా వస్తుందన్నమాట ఇంటికి. ఇంకా పైకి వస్తుంది, ఎవరైనా మనకి చుట్టాలు తెలిసిన వాళ్ళు వస్తుంటే కొంచెం అరేంజ్ చేసుకుంటాం కదా, బాగుండదు ఇట్లా ఉంటే అని చెప్పి తగిలిచ్చేస్తూ ఉన్నాను. చూస్తే కింద చాలా గలీజ్ అయిపోయిందనమాట మొత్తం. ఆ దుమ్ము కొంచెం పైన కూడా దుమ్ము పడతా ఉంటుంది కదా, అదంతా మొక్కల మధ్యలోకి వెళ్ళి ఆగిపోయిందనమాట. ఘోరంగా ఉంది. సరే జస్ట్ చిమ్ముదామనైతే చిమ్మాను. మళ్ళీ మనకు నచ్చదు కదా, మళ్ళీ కడిగేశారనమాట చివరికి. ఇంక ఒకేసారి పైన బెడ్రూమ్ కూడా ఉంటుంది ఒకటి, ఇంక ఇక్కడ ఇదంతా కూడా తుడిచేసుకుని వెళ్ళిపోదామని ఈ వర్క్ స్టార్ట్ చేశానండి. చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఇక కొంచెం డస్ట్ అనేది ఎంతో కొంత వచ్చి పడతా ఉంటుందండి. ఒక్కసారి ఎప్పుడైతే చిమ్మేటప్పుడు చుట్టూ పైన ఏమైనా బూజు లాంటిది ఉంటే ఒకసారి అలా అనేసి అప్పుడు చిమ్ముకుంటూ వెళ్ళిపోతే నీట్గా ఉంటుంది. ఇంకా అలా చిమ్మేసుకుంటూ ఉంటాను. ఇంకా చిమ్మేశాక కొంచెం మరకలు ఉంది, ఎలాగో కడిగేద్దాంలే అనుకున్నాను మళ్ళీ. ఇక్కడ చూడండి గణపయ్య అసలు ఫుల్గా ఇది కవర్ చేసేస్తూ ఉంది. బాగా ఎదుగుతున్నాయి ఈ మొక్కలు. గణపయ్య కవర్ అయిపోయి ఉన్నారు అక్కడ.
పైన కూడా ఒక పైప్ అరేంజ్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఇట్లా ఈ బకెట్తో మోసుకొచ్చుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఎక్కువ శాతం పైన కడగటం ఇదంతా కూడా రాము వచ్చినప్పుడే చేస్తానండి. ఇంకా అప్పుడప్పుడు కొంచెం రావడం లేట్ అవుతుంది, బాగలేదు మనకి అన్నప్పుడు మాత్రమే నేను కడుగుతూ ఉంటానన్నమాట. ఈ పైన ఫ్లోర్ వర్క్ మాత్రం రాము వచ్చినప్పుడే చేస్తూ ఉంటానన్నమాట. హమ్మయ్య! మొత్తానికి కంప్లీట్ చేసుకొని అయితే వస్తున్నాను. బాగా ఎండండి, అసలు తల తిరిగిపోయింది. 11:30కి ఎంత ఎండగా ఉందో అసలు ఫుల్లు. అసలు ఇంకా సరే ఈ మజ్జిగ చేసి పెట్టుకున్నాను కదా, ఒక గ్లాస్ తాగుదామని వచ్చాననమాట ఇక్కడికి. అసలు కానీ మా మైండ్లో అంతా అదే ఉంటుంది అనమాట. ఆ వర్క్ ఉంది కదా, అది చేసేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది కదా అని మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. ఇంకా చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మామూలుగా మజ్జిగ కన్నా ఇలా మసాలా మజ్జిగ చాలా రుచిగా ఉంటాయి కదండి అసలు. పైగా ఇవి నావి ఫ్రెష్ గేదె పాలు అనమాట, మీగడ పాలు పోయించుకుంటాను కదా, చాలా ఇంకా రుచిగా అనిపిస్తాయి. కాకపోతే ఇవి మిక్సీ పట్టినప్పుడు కొంచెం వెన్న తేలుతూ ఉంటుంది లైట్గా. అది తీసేసుకుంటే అంటే కొంతమంది ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి తీసేసి పెట్టుకుంటే చాలా రుచిగా అనిపిస్తాయి. కడుపులో చల్లగా ఉంటుంది అనమాట. గ్లాస్ మజ్జిగ తాగాక ఇప్పుడు చల్లబడిందండి, హాయిగా అనిపించింది. ఇదిగోండి నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది ఈలోగా. ఇంకా ఇప్పుడు హాలిడేస్ ఇచ్చున్నారు కదా, ఇంకా ఇద్దరు కొడుకులు కానీ చెప్పున్నాను ఇంతకు ముందు కూడా వీడియోస్లో. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చాను నెల్లూరుకి. అంకుల్ ఉంటారు నెల్లూరులో, అంటే వాళ్ళ నాన్నగారు ఉంటారు నెల్లూరులో. ఇంకా వచ్చినప్పుడు తప్పకుండా నా దగ్గర కూడా ఒకసారి నన్ను చూసి వెళ్తుంది అనమాట. ఇంకా చిన్ననాటి స్నేహితురాలండి, 6th క్లాస్ నుంచి ఫ్రెండు. ఇంకా మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది, మళ్ళీ పాపం తను నా నెంబర్ కాంటాక్ట్ అయ్యి తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు కాంటాక్ట్లోకి వచ్చిందనమాట. వచ్చినప్పుడల్లా తప్పకుండా కలిసి వెళ్ళొద్ది. ఇంకా తన కోసం చికెన్ చేశాను, రసం పెట్టున్నాను అనమాట ఆ రోజు. ఇంకా నేనేంటంటే 11 కల్లా తినేస్తాను కదా, నేను పొద్దున్నే వెజిటేబుల్ జ్యూస్ తాగుంటాను కదా, బాగా ఆకలేసేస్తూ ఉంటుంది నాకు. నా 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 లంచ్ అయిపోయింది. పాపం వెయిట్ చేయాల్సింది అనిపించింది. కానీ తను ఏ టైంకి వస్తుందో అంటే 11, 1 అవుతుందో 2 అవుతుందో తెలియదు కదా, అప్పటి వరకు ఆగలేక తినేస్తున్నాను అనమాట. ఇంకా అదే నవ్వుకుంటా ఉన్నాము అక్కడ చెప్పుకొని, అంతసేపు ఆగలేకపోయాను వేరు తినేసానని చెప్తున్నాను. ఇంకా భోజనం అంతా అయిపోయాక మన ఆడవాళ్ళకి ఎన్ని కబుర్లు ఉంటాయో కదండి అసలు. ఇంకా ముఖ్యంగా శారీస్ గురించి, గోల్డ్ గురించి, వీటి గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది మనకి. బయట ఏ ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కలిసామనుకోండి, చీరల గురించి ముఖ్యంగా ఆ చీరలు, ఈ చీరలు, ఆ గోల్డ్, ఈ గోల్డ్ అనుకుంటూ చూస్తూ ఉంటాము. మొన్న మిస్ అమ్మలో తీసుకొచ్చుకున్నాను కదా, ఇంకా అవి చూపిస్తూ ఉన్నాను. తనకైతే ఇది ఎల్లో శారీ బాగా నచ్చిందనమాట. తను బాగా డిజైన్ చేసుకుంటుందండి శారీస్, డ్రెస్సులు అవి బాగా చేసుకుంటుంది అనమాట. బ్లౌజులు కూడా డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటూ ఉంటుంది. బాగా ఇంట్రెస్ట్ అనమాట తనకి. ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తానండి. నాయుడుపేటలో ఉంటుంది, తను పిలుస్తూ ఉంది ఒక్కసారి నా రావే అని చెప్పి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు కూడా చూపిస్తాను కొన్ని. ఇక్కడైతే నేను ఇప్పుడు వాయిస్ ఇచ్చేది ఎర్లీ మార్నింగ్ ఇస్తున్నానండి. మీకు కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన్నానండి, 2 days కిందట పెట్టాలి అసలు యాక్చువల్గా ఈ వీడియో. అమ్మ వాళ్ళు ఒక ప్లేస్కి విజిట్ అవుతూ ఉంటారు ఎవ్రీ ఇయర్ పిల్లలందరితో. అక్కడికి వెళ్ళేసి వచ్చామన్నమాట. నాది మైక్ కొంచెం చిన్నది, ఒక వెంట్రుకల పడిన చెట కొంచెం శబ్దం, కరకర శబ్దం వస్తుందని చెప్పి అది తీసుకొచ్చుకోలేదు. వేరే బుక్ చేసి ఉన్నాడు అన్న డైరెక్ట్గా ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేలాగా. అది రాలేదు. నిన్నంతా వస్తుందని వెయిట్ చేశాను.
ఇక్కడ ఏంటంటే కొంచెం పల్లెల్లో కదా శబ్దాలు సౌండ్లు ఏ ఒకటి వస్తూ ఉంటాయి, ఆ అరుపులు ఈ అరుపులు అని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఇంక నిన్నంతా అలాగే వదిలేశాను. ఇంక ఇప్పుడు ఇవాళ ఎర్లీ మార్నింగ్ అయితే ఏ శబ్దం ఉండదని చెప్పి ఇంకా పొద్దున్నే లేచి ఇంకా వీళ్ళెవరు లేలేదు, అందరు బెడ్రూమ్స్లో ఉన్నారు. ఇంకా వాటర్ తాగి స్టార్ట్ చేశాను అనమాట. వాయిస్ కొంచెం తేడాగా కూడా అనిపిస్తుంది కదా మీకు. ఇంకా స్టార్ట్ చేశానో లేదో ఇంకా గుడి దగ్గర మైక్ స్టార్ట్ చేసేసారు. ఇంకా మళ్ళీ విండోస్ అన్నీ క్లోజ్ చేసి కూర్చున్నాను. ఇంకా అయినా సరే లైట్గా శబ్దం వస్తుంది, చెక్ చేశాను, పెద్దగా రికార్డ్ అవ్వలేదు ఇందులోకి. ఇంకా ఆ తర్వాత ఇంకా కోళ్ళు పోటాపోటీగా కుక్కురుకు మట్టుకు వస్తూ ఉన్నాయి. ఇంక ఇదిగో ఇండి ఇలాగా అమ్మ వాళ్ళ ఇంట్లో పిచ్చుకలు ఉంటాయి కదా, ఇంకా అవి లేచేస్తున్నాయి. మీకు కొంచెం సౌండ్లు వినిపిస్తున్నాయో లేదో. ఇంకా సరే ఎలాగో ఇంకా మీకు నా ప్రాబ్లం కూడా చెప్తే అర్థం చేసుకుంటారులే అని చెప్పి చెప్తున్నానండి ఇక్కడ. ఇంకా అదండి ఇంకా ఇవాళ వీడియో. మా ఫ్రెండ్తో ఫుల్ కబుర్లు నడిచాయి. తనకైతే ఎల్లో శారీ బాగా నచ్చింది. ఇంకా పుచ్చకాయ ఉంది ఇంట్లో రెడీగా, ఇంకా పుచ్చకాయ కోసి పెట్టాను, ఇంకా తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇవాళకైతే ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. థ్యాంక్ యూ.